దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. కూడిన నా ప్రియమైన సహోదరి మీ అందరికీ ప్రభు అయిన యేసు క్రీస్తు నామమున నా వందనాలు మీకు ఉదయకాలం మీకు అందరికీ తెలియజేస్తూ, మరి ఈరోజు వాక్యాన్ని చదువుకుని వాక్యాన్ని వివరించుకుందాం. మార్కు సువార్త 1వ అధ్యాయము 40 నుండి 45 వరకు చదువుకుని ధ్యానం చేసుకుందాం. ఒక కుష్ఠరోగి ఆయన యొద్దకు వచ్చి ఆయన ఎదుట మోకాళ్ళూని, నీకిష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవని ఆయనతో చెప్పి ఆయనను వేడుకొనగా ప్రభునందు ప్రియమైన సోదరుడా సోదరి, యేసు ప్రభువారి దగ్గరికి ఒక కుష్ఠరోగి వచ్చాడట. ఒక కుష్ఠరోగి వచ్చి ఆయన యొద్దకు వచ్చి ఆయన ఎదుట ఏం చేశాడు? మోకాళ్ళూని. దేవునికి స్తోత్రం. ఇది చాలా ఇంపార్టెంట్. ఇది దేవుని దగ్గరికి మనం వచ్చేటప్పుడు మోకాళ్ళు ఉనాలి. విరిగి నలిగిన హృదయముతో మోకరించి ప్రభుని అడగాలి, నీకేది కావాలో. ప్రభుని అడిగినప్పుడు ఆయన మనకి ఇస్తాడు. ప్రియులారా, ఆయన మనకు ఇస్తాడు. దేవునికి స్తోత్రం. ఇచ్చేవాడు గనుకనే వచ్చి ఆయన అడుగుతున్నాడండి. కుష్ఠరోగి అర్థం చేసుకోవాలి. మనం ఎవరైనా మనకు సహాయం చేసే వాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళనే మనం అడుగుతాం, అవునా? కాబట్టి ఇక్కడ అదే చేస్తాడు ఈ కుష్ఠరోగి. వచ్చి యేసయ్య దగ్గరకు వచ్చి మోకాళ్ళేసి ఆయన అడుగుతున్నాడు, నీకిష్టమైతే, దేవునికి స్తోత్రం కలుగునుగాక, నీకిష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవని ఆయనతో చెప్పి ఆయనను వేడుకొనగా, ఆయన వేడుకుంటున్నాడు. ఆయన కనికరపడి, చూసారా, హల్లెలూయా, వెంటనే రిజల్ట్ పక్కనే ఉంటుంది. ఆ కుష్ఠరోగి యేసయ్యను వేడుకున్నాడు. ఆ నెక్స్ట్ వచనములో 41వ వచనంలో ఆయన కనికరపడి చెయ్యి చాపి వానిని ముట్టి, అక్కడ ఆలోచించాడు కొంత. ఆ గీత ఉంది చూసారా, అక్కడ కొంచెం ఆలోచన. నాకిష్టమే, నీవు శుద్ధుడవు కమ్మని వానితో చెప్పాను. దేవునికి స్తోత్రం. నాకిష్టమే నాయన, నువ్వు శుద్ధుడవు కమ్మ. నువ్వు శుద్ధి పొందటానికి వచ్చావు కదా నా దగ్గరికి. నువ్వు శుద్ధి పొందడానికి నా దగ్గర మోకాళ్ళు వేసావు కదా. నువ్వు శుద్ధి పొందడానికి నీకు ఇష్టమైతే నన్ను శుద్ధి చేయమని అడిగావు కదా. దేవునికి స్తోత్రం. అడుగుడి మీకు ఇయ్యబడును, వెదకుడి దొరుకును, తట్టుడి తీయబడినని చలవిచ్చిన దేవుడు. దేవునికి స్తోత్రం. అడుగు ప్రతి వారికి ఇస్తాడట ఆయన. కొంతమంది అడగరు, అంతే. అడగరు ఏంటో మరి, అడిగే గుణం లేదు కొంతమందికి. కొంతమందికి అడిగి పొందుకునే గుణం ఉంది. హల్లెలూయా. ఇది మంచిది. అడిగి పొందుకోవటం అనేది మంచిది. దేవునికి స్తోత్రం. ఏమండి, ఆయన కనికరపడి చెయ్యి చాపి వానిని ముట్టి, నాకిష్టమే, నీవు శుద్ధుడవు కమ్మని వానితో చెప్పాను. వెంటనే ఇమీడియట్లీ కుష్ఠరోగము వానిని విడిచెను గనుక వాడు శుద్ధుడాయను. దేవునికి స్తోత్రం. వానికి ఉన్నటువంటి రోగం పోగొట్టుకున్నాడు యేసయ్య దగ్గరికి వచ్చి. నా ప్రియమైన స్నేహితురాల, ఈరోజు ఉదయకాలం మీరు మరి దేవుని దగ్గరికి వచ్చి మీ అవసరత ఏంటో అడిగి ఈ కుష్ఠరోగి వలె మీరు పొందుకోవాలని ఈ వర్తమానం మీ కొరకే దేవుడిస్తున్నాడు. గుర్తుపెట్టుకోండి. ఆ కుష్ఠరోగి వచ్చాడు యేసయ్య దగ్గర మోకాళ్ళేసి, నన్ను శుద్ధినిగా చేయగలవని ఆయనతో చెప్పి ఆయనను వేడుకొనగా, వెంటనే ఆయన కనికరపడి చేయి చాపి వానిని ముట్టి, నాకిష్టమే, నువ్వు శుద్ధుడవు కమ్మని వానితో చెప్పాను. వెంటనే కుష్ఠి రోగము వానిని విడిచెను గనుక
వాడు శుద్ధుడాయను. దేవునికి స్తోత్రం. యేసయ్య ఈ భూలోకంలో ఉన్నప్పుడు ఎన్నెన్నో అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు, స్వస్థత కార్యాలు, మహిమ కార్యాలు, ఘన కార్యములు చేశాడండి ఆయన. చనిపోయిన వారిని సహితం బ్రతికించిన గొప్ప దేవుడు ఆయన. ఆ యేసయ్యను వెంబడించండి, ఆ యేసయ్య మాట వినండి, ఆ యేసయ్యను గురించి బైబిల్ చదవండి. దేవుడు మీతో మాట్లాడి మీ అవసరాలను తీర్చే మహాదేవుడు మనకున్నాడనే సత్యాన్ని సేవకుడిగా నేను మీకు తెలియజేస్తున్నాను. అంత మాత్రమే కాకుండా 43వ వచనం చూస్తే, అప్పుడు ఆయన ఎవనితోనూ ఏమీ చెప్పకు సుమీ. అక్కడ ఒక ఆజ్ఞ ఇస్తున్నాడు ఆ కుష్ఠరోగికి. ఏమిస్తున్నాడు ఆయన? ఎవనితోనూ నీవు చెప్పకుమీ, ఎవనితోనూ ఏమీ చెప్పకు సుమీ, కానీ నీవు వెళ్ళి వారికి సాక్షార్థమై నీ దేహమును యాజకునికి కనుపరుచుకొని నీవు శుద్ధుడమైనందుకు మోషే నియమించిన కానుకలను అర్పించుమనిరి. వానికి అర్పించుమని వానికి ఖండితముగా ఆజ్ఞాపించి వెంటనే వానిని పంపివేసాను. దేవునికి స్తోత్రం. వెంటనే ఆయన్ని, ఆ కుష్ఠరోగిని పంపివేశాడు. వేసే ఖండితంగా ఆజ్ఞాపించేశాడు, ఎవరికి చెప్పద్దు. మోషే నియమించిన కానుక మాత్రం దేవునికి సమర్పించు అన్నాడు. చూసారా, యేసుప్రభు కూడా కానుక వెయ్యమని చెప్తున్నాడండి. వెయ్యాలి కానుకలు, ఎందుకంటే దేవుని సేవకు ఉపయోగపడతాయి అన్నమాట. ఓకే, ఎవరు తినటానికి వీల్లేదు, అది దేవుని సొమ్ము. చాలా జాగ్రత్తగా దాన్ని మేనేజ్మెంట్ చేయాలి. అందుకే అప్పుడే దేవుడిని మనల్ని కాపాడుతాడు. ఇటువంటి ప్రమాదానికి గురి కాకుండా, ఉగ్రతకు పాలు కాకుండా ఉంటాం మనం. అర్థమైందని 45వ వచనం, 44వ వచనం అన్నాడు, ఆయన శుద్ధి పొందిన తర్వాత ఎవరితో చెప్పొద్దు సుమి అని 43లో చెప్పాడు. 44 అన్నాడు, కానీ నీవు వెళ్ళి వారికి సాక్షార్థమై నీ దేహమును యాజకునికి కనుపరుచుకొని నీవు శుద్ధుడవైనందుకు మోషే నియమించిన ధర్మ కానుకలను అర్పించుమని వానికి ఖండితముగా ఆజ్ఞాపించి వెంటనే వానిని పంపివేశాడు. అయితే వాడు వెళ్ళి దానిని గూర్చి విస్తారముగా ప్రకటించుటకును ఆ సంగతి ప్రచురము చేయుటకును ఆరంభించెను గనుక ఆయన ఇక పట్టణములో బహిరంగముగా ప్రవేశింపలేక వెలుపల అరణ్య ప్రదేశములలో నుండెను. నలుదిక్కుల నుండి జనులు ఆయన యొద్దకు వచ్చిచుండెను. నలుదిక్కుల నుండి ఆ యొక్క కుష్ఠరోగికి దేవుడు ఆజ్ఞాపించాడు, ఎవరితో చెప్పదు సుమి అని. కానీ అతను వెళ్ళి ఆ ప్రాంతమంతటికి సువార్త చెప్పాడట. ఆయన గురించి చెప్పేశాడు. ప్రజల్లో గొప్ప కలవరం వచ్చేసింది, ఆందోళన వచ్చేసింది. యేసుప్రభువు అక్కడ నిలబడలేకపోయాడు, అరణ్య ప్రదేశానికి వెళ్ళిపోయాడు. ఆయన అరణ్య ప్రదేశానికి వెళ్ళి అక్కడున్నాడు. అక్కడికైనా వదిలిపెట్టారా జనం? దిక్కుల నుండి జనులు ఆయన యొద్దకు వచ్చుచుండిరి. ఈ పేరాలో కుష్ఠరోగిని గురించి మనం విన్నాం. కుష్ఠరోగి యేసయ్య దగ్గరికి వచ్చి మోకాళ్ళేసి ప్రభుని అడిగి పొందుకున్నాడు. ఆ మోకాళ్ళు ఎటువంటి తెలుసా? ఆయనకి సాగిలి పడిపోయాడు. నేను నిమిత్త మాత్రుని ఆయన, నేను పాపిని ఆయన, అన్ని ఒప్పేసుకున్నట్టు అనమాట. దేవుని సాక్షార్థమై ఆయన జీవించాడు. ఆయన విస్తారంగా ఆయన్ని గూర్చి ప్రకటించాడు. ఆ ప్రాంతమంతా కలవరం పుట్టింది. అక్కడ ఆయన ఉండలేకపోయాడు. అరణ్య ప్రదేశానికి వచ్చేసి అక్కడున్నాడు. అక్కడ కూడా జనులు విడిచిపెట్టలేదు. అక్కడ కూడా ప్రజలు వచ్చి ఆయన తండోపాలుగా ఆయన దగ్గరికి వచ్చి ఆయన వాక్యాన్ని విన్నారు, ఆయన సువార్త విన్నారు. ఆయన ద్వారా అనేక ఆశ్చర్యకార్యాలు, అద్భుత కార్యాలు వారి జీవితాల్లో పొందుకున్నారు. మరి మీరు కూడా పొందుకుంటారా? దేవుడి మాట మన వెనుకట్లో దీవించునుగాక. ప్రార్థన. ప్రేమ కలిగిన తండ్రి, కృపగలిగిన యేసయ్య, మీ కొందనాలు స్తోత్రాలు చెల్లిస్తాం. అయినా నీ సన్నిధి
నీ ప్రసన్నత మాతో ఉంచి మమ్మల్ని కాపాడుచూ వచ్చుతున్నందుకే నీ స్తోత్రాలు తండ్రి. ఈ వర్తమానం వింటున్న మా ప్రియమైన సహోదరులు వారందరినీ కూడా దీవించి కాపాడి వారి వాక్యాలు అనేకులకు షేర్ చేయడానికి సహాయం చేయండి. గొప్ప చెప్పండి. పంపిస్తున్న వారిని బట్టి, వింటున్న వారిని బట్టి మీరు బహుగా దీవించి ఆశ్రయించమని ప్రభా, ఈ కుష్ఠరోగి కలిగినటువంటి ఈ యొక్క వ్యాధి నుండి విడుదల పరిచిన దేవా, అనేకులు తండ్రి అనేక వ్యాధులతో అనేక రోగములతో ఉన్నటువంటి భూలోకంలో ఉన్న ప్రజలందరికీ రక్షణ విమోచన దయచేయండి, స్వస్థత దయచేయండి ప్రభా. వాళ్ళందరూ కూడా ప్రభా ఈ యొక్క కుష్ఠరోగి వలె నీ దగ్గరికి వచ్చి నాయన వారి పాపాలను ఒప్పుకొని మోకాళ్ళేసి నాయన ఈ కుష్ఠరోగి అడిగినట్లుగా నాయన అనేక మంది అడిగి ఈయన పొందుకున్నట్లుగా అనేకులు పొందుకొని నీ సాక్షార్థమే నీ సువార్తను వ్యాప్తి చేసేవారిగా, నీ దగ్గరకు వచ్చి నీ సత్యవాక్యమును ప్రకటించేవారిగా, నేర్చుకుని ప్రకటించేవారిగా చేసి మీరు మహిమ పొందమని అయినా ఇజ్రాయెల్ దేశం, యెరూషలేము, అమెరికా, కెనడా దేశం, గల్ఫ్ దేశాలు, హిందూ దేశం అంతా రక్షణ మారుమనసు దయచేయండి. గల్ఫ్ దేశాలు ఆ దేశపు రాజులందరికీ రక్షణ విమోచన దయచేయండి. ఖతార్ దేశపు రాజుని ఆ కుటుంబాన్ని దీవించి ఆశ్రయించండి. ఇక్కడ ఉన్న టీసీఎఫ్ సంఘం అనేక సంఘాలను కాచి కాపాడి నీ సేవలో ప్రతి ఒక్కరిని వాడుకోండి. కోయిట్లో ఉన్న టీసీసీ సంఘాలు, జీటీసీఎం మినిస్ట్రీ ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ కూడా సేవకులు అందరూ కూడా దీవించి ఆశ్రయించి నీ సేవలో ప్రతి ఒక్కరిని వాడుకొని మీరు మహిమ పొంది ఘనత పొందండి. మమ్మల్ని కొనుగోలు స్థలాలకు అప్పగించుకోండి. నాతో ఉన్న సహోదరులు వారి కుటుంబాలను మీరు దీవించి ఆశ్రయించమని మహిమాగర్త ప్రభావాలు మీకు ఆరోపించుకుంటూ యేసయ్య నామములో అడిగి వేడుకొంటున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ కరుణ సహవాసం, కాపుదల భద్రత మనందరికీ తోడైంది నడిపించునుగాక, ఆమేన్. ఇట్లు మీ ప్రియ సహోదరుడు పాస్టర్ సుదర్శన్ రావు గెడ్డం, దోహా, ఖతార్. దేవుని చిత్తం మీద రేపు తిరిగి కలుసుకుందాం. అంతవరకు సెలవు. మే గాడ్ బ్లెస్ యూ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. ఆమేన్, ఆమేన్.